జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వే దారం తెగిన గాలిపటంలా తిరుగుతున్నావు. నీ సమస్యకి పరిష్కారమేంటో అర్థం కాక సతమతమవుతున్నావు. తాను దూర సందులేదు కాని మెడకొక డోలన్నట్టు వికాస్ అవనిలా పెళ్లి చేస్తానని నువ్వెలా మాటిచ్చేశావు? నువ్వు వచ్చి టెన్షన్ ని తగ్గిస్తావు అనుకున్నావు, కానీ టెన్షన్ ని పీక్కు తీసుకెళ్లిపోయావు. ఇంత టెన్షన్ లో కూడా నువ్వు కాఫీ చాలా బాగా చేసావమ్మా. ఆహా, మమ్మల్ని చూస్తుంటే అంత వెటకారంగా ఉందా నీకు? శ్రీకర్ అవని మెళ్ళో ఆల్రెడీ తాళి కట్టేశాడు. వికాస్ తో పెళ్ళెలా జరిపించగలవు? కొన్ని పనులు అనుకోగానే అయిపోవు గౌతమి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. టైం పట్టినా పర్వాలేదమ్మా, పనైతే అవ్వాలి కదా. నేను రైట్ డెసిషనే తీసుకున్నాను. ఎలా అంటే వేదవతి వాళ్ళు అవనికి తొందరగా పెళ్లి చేసేలా నేను బాగా రెచ్చగొట్టాను. ఒకసారి సుజాత ముందు అవని పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు సుజాత ఏం చెప్పిందంటే, అవని కష్టాలతో పెరిగింది, సుఖాలని అనుభవించగలిగి కోటీశ్వరుల ఇంటికి వెళ్ళాలి. ఇండియాలో సెటిల్ అయిన వాడు కాకుండా బయట దేశంలో సెటిల్ అయిన అబ్బాయి అయి ఉండాలి. అబ్బో, చాలా కోరికలు కోరిందిగా. ఆ సుజాత బుద్ధి నాకు అర్థమైంది. అలాంటి సంబంధం అయితే అంత తొందరగా సెట్ కాదని తెలివిగా ప్లాన్ చేసింది. అలాంటి సంబంధం ఇప్పుడు సెట్ అయింది కదా. ఏమంటున్నావు నిహారిక? అంటే ఎస్, సుజాత కోరినవన్నీ వికాస్ దగ్గరున్నాయి. విక్కీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతాడు. వాడైతేనే అవనికి కరెక్ట్ మొగుడు. చుక్కలు చూపిస్తాడు. కష్టపడి ఆ ఇద్దరు పెళ్లి ఏదో రకంగా జరిపించేశాము అంటే ఆ అవని నాకు పెట్టిన టార్చర్ని నేను వడ్డీతో సహా తీర్చుకున్నట్టు అవుతుంది. నీ ప్లాన్ బానే ఉంది బేబీ, బట్ ఇది మెటీరియలైజ్ అయ్యేలోపు అవని మెడలో తాళి బయటపడి శ్రీకర్ కట్టాడని అందరికీ తెలిసిందంటే ఇది పాయింటేగా. అలా జరిగినా కూడా మనకే ఫేవర్ అవుతుంది. ఎలా? ఇంతకాలం బయటపడకుండా ఎందుకు మోసం చేశావు అని వేదవతి కాళికామాత అవతారం ఎత్తుతుంది. ఇంటి నుంచి గెంటేయొచ్చు ఆర్ చంపేయొచ్చు. సో ఎలా అయినా సరే అవనికే నష్టం, మనకి లాభం. అవని చేప పిల్లల ఒడ్డున పడగానే శ్రీకర్ విలవిల్లాడిపోయి నా ఒళ్ళో వాలిపోతాడు. ఇప్పుడు కథ మంచి రసపట్టులోకి వచ్చింది కదా. నేను ఆడబోయే గేమ్లో మీరు సపోర్టర్స్ గా ఉండండి చాలు. మిగిలింది నేను నడిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.